ఇక అస్సాంలా కేరళంలా పుదుచ్చేరి రాష్ట్రంలో మొన్న ఓట్ల పండుగ అయిపోయింది. చిన్న పెద్ద అందరు కలిసి ఇక ఓట్లు వేసారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు మిగిలినాయి. ఇక ఆడ కూడా ఇంకా 4 గుద్దులైతే ఓట్లు అయిపోతాయి. ఇక తిప్పి కొడితే 6 దినాలే ఉన్నది కాబట్టి లీడర్ల ప్రచారం జోల నడుస్తున్నది. మళ్ళా మొన్నటిదాకా అస్సాంలో కేరళంలో పుడించేరిలా ఎన్నికల ప్రచారం జోరుగా నడిచింది. లీడర్లు అయితే అసలు తగ్గేదే లేదు అన్నారు. ఇక మొత్తం మీద అయితే ఆడ ఓట్లు ఒడిచినాయి. ఇక ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఇక అందుకే లీడర్లు అసలు తగ్గేదే లేదు అంటున్నారు. ఎవరికి దోషినట్టుగాళ్ళు ఫుల్ ప్రచారం చేస్తున్నారు. మళ్ళా విజయ్ తలపతి సార్ అయితే బస్సుల ప్రచారం చేస్తున్నాడు. ఆఖరికి వస్తే గిట్లా సైకిల్ దొక్కుకుంటా కూడా ప్రచారం చేస్తున్నాడు. అగో చూసిరు కదా, సారు సైకిల్ దొక్కుతుంటే ఎంట అభిమానులు ఎంబడివాడి రావచ్చే. ఇక విజయ్ తలపతి సారు గిట్లా చేస్తే సీఎం స్టాలిన్ సారు కూడా ఇక నాకేం తక్కువ అన్నట్టు ఎరైటీగా మొత్తం మీద అయితే మెట్రో ఎక్కిండు. ఇక మెట్రో ఎక్కినాక గిన్ని దినాలు నడిచిన పథకాలు ఎట్లున్నాయి ఏం సంగతి అని చెప్పి ముచ్చట పెట్టిండు గిట్లా. ரெகுலராக யூஸ் பண்ணீங்களா? கம்ஃபர்டபுளாக இருக்காது. எப்படி கவர்மெண்ட் எப்படி போயிட்டுருக்கு? கவர்மெண்ட் உங்களுக்கு திருப்தியாக இருக்கா? தமிழ் லிட்ரேச்சர் பிஎஸ்டி பண்ணுறேன் பிரசிடென்சி காலேஜில். அப்படியா? நான் பிரசிடென்சி கோல்டு ஸ்டூடெண்ட். நீங்கள் எந்த ஊர்? எனக்கு திருநெல்வேலி சார், இப்போ சென்னையில் இருக்கேன். சரி சரி இருக்கேன். Sir, 8,000 coupon scheme. That's a very good scheme actually. வெரி குட் ஸ்கீமா? கலைஞருடையது, அண்ணாவுடையது, அந்த ஸ்பீச்சு அவங்களோட இருந்து பழகினது, அவங்களோட பார்த்தது, அவங்க சர்வீஸ் கூடவே இருந்து பார்த்தது, அதுதான். ரொம்ப தொலைநோக்கு பார்வையை இந்த 5 ஆண்டு கால ஆட்சி திட்டத்திலே நம்ம பூர்த்தி பண்ணிட்டோம். அது அடுத்து நீங்க எப்படி கொண்டு செல்றதுக்கான அது டெவலப் பண்ண வேண்டியது தானே. குழந்தைகளை படிக்கிறதுக்காக புதுமை பெண்களும் 1000 ரூபா கொடுத்தோம். இப்போ அடுத்தது ஒன்று 1500 ரூபா கொடுத்துருக்கோம். ఇన్నారు కదా గిట్లా మంచిగా ముచ్చట పెట్టబట్టి ఇక మెట్రోలు ఉన్నోళ్ళు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. గిట్లా తమిళనాడు రాష్ట్రంలో ఒకరికి మించి ఒకరు ప్రచారం చేస్తున్నారు. మళ్ళా ఇన్నారు కదా గిట్లా తమిళనాడు రాష్ట్రంలో ఉంటే అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారం జోర్లోనే నడుస్తున్నది. మమతా మేడము అస్సలు తగ్గేదే లేదు అంటున్నది. ఇక మోడీ సార్ ఊకుంటాడా? దినామిడిచి దినాము ఒక మీటింగ్ పెడితేనే ఉన్నాడు. మళ్ళా